ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నమస్కారం. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఓకేనా? గ్రూప్ 2 పరీక్ష మీద వచ్చినటువంటి ఏ రూమర్‌ని కూడా మీరు నమ్మవద్దు. దయచేసి ఎటువంటి అన్నెసెసరీ డిస్కషన్స్ కూడా మీ ఫ్రెండ్స్‌తో పెట్టవద్దు. ఓకే? ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మీ స్నేహితులతో ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో పనికి మాలిన చెత్త డిస్కషన్స్ పక్కన పెట్టండి. ఏ రూమర్ వచ్చినా కూడా నమ్మద్దు. మనకి ఒకటే కనిపించాలి, సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్‌కి సంసిద్ధంగా ఉన్నామా లేదా? సెప్టెంబర్ 15కి నువ్వు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని కేవలం రివిజన్ టెస్ట్‌లు రాసే విధంగా నువ్వు ఉండాలి. దానికి తగ్గట్టుగా నీ ప్రిపరేషన్ ఉండాలి. ఓకేనా? గత నోటిఫికేషన్‌లో ఎగ్జామ్ మీద వచ్చినటువంటి రూమర్స్ నమ్మి చాలామంది ఓకేనా? ప్రిపరేషన్ చేయలేక కొంతమంది ప్రిపరేషన్‌లో క్విట్ చేసిన వాళ్ళున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్‌కొచ్చేసి మరలా పుస్తకాలు తీసి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనం డీవియేట్ అవ్వకుండా సరైన స్ట్రాటజీతో చదువుకుని ఉద్యోగం కొట్టుకొని వెళ్ళిపోవాలి. మరలా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసమని ఎప్పుడు కూడా ఎదురు చూడకు. గ్రూప్ 2 ఎగ్జామ్ పట్ల ఎప్పుడు రూమర్స్ వస్తాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి. దయచేసి నీ అటెన్షన్ గానీ, నీ డిస్కషన్ గానీ అటువైపు పెట్టకు. ఓకేనా? అవేమీ పట్టించుకోకు. నీకు అవన్నీ కూడా అనవసరం. ఓకేనా? స్టూడెంట్‌గా నీ బాధ్యత ఏంటి? సిలబస్ కంప్లీట్ చేయి. ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే నేను చెప్తాను. ఓకేనా? నన్ను స్ట్రిక్ట్‌గా నమ్ము. ఓకే. నా స్టూడెంట్స్ ఖచ్చితంగా నన్ను ఎలాగైనా బిలీవ్ చేస్తారు. ఓకే. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేట్ అవ్వకండి. ఓకే. మన వెనక ఆస్తులు లేవు. ఓకేనా? మన వెనక ఉన్నది కష్టపడే తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. ఓకేనా? వాళ్ళకి ఉన్నటువంటి కష్టాన్ని దూరం చేయాలంటే మనం ఇప్పుడు కష్టపడి చదవాలి. గత నోటిఫికేషన్‌లో ఎగ్జామ్ పట్ల వచ్చినటువంటి రూమర్స్ నమ్మి చాలామంది ఓకేనా? తమ విలువైన ప్రిపరేషన్‌ని దూరమయ్యారు. ఉద్యోగానికి కూడా దూరమయ్యారు. దయచేసి ఇప్పుడు అటువంటి మిస్టేక్ చేయకండి. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ డేట్ ఇంకా చెప్పలేదు కదా! అప్పుడు పుస్తకాలు తెస్తాననే నిర్లక్ష్యం కూడా వద్దు. మన స్టూడెంట్స్‌కి మరీ చెప్తున్నాను. మన కోర్సులో ఎన్రోల్ అయినటువంటి స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ జియోగ్రఫీకి సంబంధించి అదేవిధంగా ఎర్త్‌క్వేక్స్ భూకంపాల వీడియోలు పెట్టాము. వీడియో చూసిన తర్వాత ఓకేనా? మెటీరియల్ చదివిన తర్వాత క్విట్ చేయొద్దు. మరలా రెండోసారి చూడండి. దయచేసి నా మాట వినండి. ప్రతి వీడియో 2, 3 సార్లు చూడండి. మనకి వీడియో లిమిట్ ఏమీ లేదు. మీరు ఎన్ని సార్లైనా చూడొచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియోస్ చూడడానికి టైం ఉండదు. ఓకే. మీరు వీడియోస్ అన్నీ చూసారు. మరలా చూడండి. మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా? మీకు గుర్తుండిపోయే విధంగా చెప్తున్నాము. సరేనా? ఒకసారి చూసాం కదా సరిపోతుందనొద్దు. ఓకే. ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చూడండి. ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్‌కి ప్రిలిమ్స్ కంప్లీట్ చేద్దామని మా యొక్క ప్రయత్నం అనేది ఉంది. ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే. ఆగస్ట్ 15 నుంచి కూడా రివిజన్ షెడ్యూల్ ఉంటుంది. ఆగస్ట్ 15 తర్వాత నుంచి కంప్లీట్‌గా రివిజన్ షెడ్యూల్ మీకు ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు చదువుకొని వెళ్ళిపోవడమే. ఎగ్జామ్ వరకు కూడా. ఇందులో ఎటువంటి డీవియేషన్ కూడా ఉండదు. ఓకేనా? ఆల్మోస్ట్ మేము ఒక షెడ్యూల్ ఇచ్చామంటే దాని ప్రకారంగానే వెళ్తాం. కొన్నిసార్లు అటు ఇటు అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మేము అనుకున్నదైతే చేసి చూపిస్తాము. ఓకే. ముందు ఒక ప్రామిస్ చేసి దాన్ని ఖచ్చితంగా నిలబడడానికి మేము ప్రయత్నిస్తాం. సరేనా? ఇంకా మన కోర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ముఖ్యంగా ప్రిలిమ్స్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉంది. అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి ప్రధానమంత్రి మరియు మంత్రి మండలికి సంబంధించినటువంటి వీడియోస్ మన యాప్‌లో అప్‌లోడ్ చేశాను. మన స్టూడెంట్‌కి అప్డేట్. అదేవిధంగా ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా టెస్ట్ కూడా ఇప్పుడు మనం అప్‌లోడ్ చేశాము. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ వచ్చేసి చంద్రయాన్ ఇంట్రడక్షన్, చంద్రయాన్ 1, 2, 3 వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అప్‌లోడ్ చేయడం జరిగింది. ఓకే. చాలామంది స్టూడెంట్స్ మెసేజెస్ పెడతారు. ప్రతీదీ నేను చూస్తాను. ఓకేనా? ప్రతీదీ మీరు పెట్టినటువంటి మెసేజ్ చూస్తాను. జియోగ్రఫీ ఓకేనా? జియోగ్రఫీ జూలై 20 లోపు వరల్డ్ జియోగ్రఫీ అయిపోతుంది. తర్వాత ఇండియన్ జియోగ్రఫీలో ఉన్నటువంటి పెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి శివకోటి సార్ అవి కూడా కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత ఏపీ జియోగ్రఫీకి సంబంధించి మీకు ఎక్కడ కూడా క్లాసెస్ దొరకవు. మన ప్రిలిమ్స్ ఎవరైతే తీసుకున్నారో అందులోనే ఏపీ జియోగ్రఫీ కూడా సార్ చెప్తారు. శివకోటి సార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చెప్తారు. ఓకేనా? నో నీడ్ టు వరీ. ఇండియన్ సొసైటీ యూనిట్ 3 అయింది. కొన్ని స్కీమ్స్ ఉన్నాయి అవి నేను చెప్తాను. నో నీడ్ టు వరీ. యూనిట్ 2లో మనకి యూత్ యాజిటేషన్ యువతల అశాంతి కంప్లీట్ అయింది. అదేవిధంగా క్యాస్టిజం కులతత్వం కూడా కంప్లీట్ అయింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ మంత్ ఎండింగ్‌లోపు రిమైనింగ్ టాపిక్స్ కూడా మీకు కంప్లీట్ అయిపోతాయి. ఎలాగో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ మనం చెప్పేసాం. హాఫ్ ఆఫ్ ది సిలబస్ అనేది సొసైటీ అయిపోయింది. మిగిలిన హాఫ్ కూడా ఈ 20 డేస్‌లో కంప్లీట్ చేస్తాం. ఓకే. ప్యారలల్‌గా అర్థమెటిక్ అవుతుంది.
అథమెటిక్ అయిపోయింది. రీజనింగ్ ఇప్పుడు అతను స్టార్ట్ చేశారు. రీజనింగ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఎగ్జామ్ వరకు కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఎగ్జామ్ వరకు అంటే ఎగ్జామ్కి అట్లీస్ట్ 45 డేస్ వరకు కూడా మీకు ఏదో ఒక రూపంలో అప్డేట్స్ అనేవి ఇస్తాం. నో నీడ్ టు వరీ. ఓకేనా. ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మమ్మల్ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా కొన్నిసార్లు రిప్లై ఇవ్వకపోయినా లేట్గా ఇచ్చినా సరే మేము స్పందించడం జరుగుతుంది. చాలామంది ఓకేనా ఫారెస్ట్కి సంబంధించి లేటెస్ట్ ఫారెస్ట్ రిపోర్ట్ పెట్టమన్నారు. అవి కూడా మేము పెడతాం. ఓకేనా. అది కూడా నేను పెడతాను. ప్రజెంట్ పాలిటీ ఎస్ఎన్టీ చెప్తున్నాను కదండి, మనకి సిలబస్ ప్యాటర్న్ ప్రకారంగా ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.